బార్బిడోస్ కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్లో అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. ఇండియా సౌత్ ఆఫ్రికా రెండు టీంలు కూడా ఈ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇండియా విషయానికి వస్తే 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. దానికి ప్రతీకారంగా ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మీద భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ మీద భారీ విజయాన్ని నమోదు చేసి సౌత్ ఆఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండు టీంల బలాబలాలు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం పేపర్ మీద చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా టీం బలహీనంగానే కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లలో డీకాక్ ఒక్కడే మంచి ఫామ్లో ఉన్నాడు. మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా స్ట్రైక్ రేట్ పరంగా చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఇండియా విషయానికి వస్తే అలా కాదు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ చాలా బలంగా ఉంది. ఒక్క విరాట్ కోహ్లీ విషయాన్ని మినహాయిస్తే మిగిలిన అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ఫైనల్లో విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తే ఇండియాదే తప్పకుండా విజయం వరిస్తుంది. వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ ని నెగ్గింది లేదు. ఈ రోజు జరగబోయే ఫైనల్లో గెలిచిన జట్టు ఒక చరిత్ర సృష్టించబోతుంది. అదేంటంటే ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో ఒక టీం ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ ని సొంతం చేసుకున్న జట్టుగా ఈ రోజు గెలిచే జట్టు చరిత్ర సృష్టించబోతుంది. ఇక ఇండియా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఇండియా సౌత్ ఆఫ్రికా 6 మ్యాచ్ల్లో తలపడగా అందులో 4 ఇండియా విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ రోజు మ్యాచ్ జరగబోయే స్టేడియంలో ఇండియా సౌత్ ఆఫ్రికా చెరో 3 మ్యాచ్లు ఆడగా ఇండియా 3 1 నెగ్గగా సౌత్ ఆఫ్రికా 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు నెగ్గింది. ఒకసారి రెండు జట్ల ప్లేయింగ్ 11 చూస్తే ఇండియా టీం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. సౌత్ ఆఫ్రికా టీం 11 చూస్తే క్వింటన్ డీకాక్, రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసిన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, ఎండ్రిచ్ నోకియా, టెబ్రిస్ షెమ్షి. మరి ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని మీరు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇండియా అని టైప్ చేయండి.